కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్చిస్తామన్నారు. సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని, దీంతో ఆయన్ను వివరణ ఇవ్వాలని కోరినట్లు మల్లు రవి చెప్పారు. పూజల హరికృష్ణపై కూడా ఫిర్యాదు వస్తే వివరణ అడిగామన్నారు. వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీఎంకు రిపోర్ట్ ఇచ్చామని, దీనిపై వారిదే తుది నిర్ణయమన్నారు మల్లు రవి. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. మీరు రాజకీయ నాయకులు అయితే మేము సన్యాసులమా అంటూ ఆయన కేటీఆర్ను ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించారా అంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లు మీరేం చేశారో తెలుసుకుని మమ్మల్ని ప్రశ్నించు కేటీఆర్ అంటూ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే మీకెందుకు ఇబ్బంది అంటూ మల్లు రవి ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానిస్తున్నట్లుగా మల్లు రవి చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పీసీసీ అధ్యక్షుడి ద్వారా రావాలా. అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి.